మీరు అనుకున్నది జరగలేదని దేవుణ్ణి మారుస్తున్నారా? అలా ఎప్పుడూ చేయకూడదు. దేవుడంటే ఒక నమ్మకం, విశ్వాసం. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మరింత గట్టిగా నమ్మాలి. ఆయన చిత్తానికి అప్పగించుకోవాలని అర్థం. దేవుని నమ్మడం అంటే ఆయన శక్తిని, ఆయన చేసే ప్రతి పని వెనుక ఒక మంచి కారణం ఉంటుందని నమ్మడం. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎందుకు కష్టపడుతున్నామో అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. అనుకున్నది జరగలేదని దేవుణ్ణి మార్చడం అంటే మన నమ్మకాన్ని కోల్పోవడమే. దేవుడు మనకు మేలు చేస్తాడని, మనకు మంచి చేస్తాడని నమ్మాలి. కష్టాలు వచ్చినప్పుడు మరింత బలంగా దేవుని నమ్మి ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. ఏ ఆపద వచ్చినా, కోరిన కోరికలు తీరకపోయినా, బాదరాబందీ పెరిగి బ్రతుకు బరువు అవుతున్నా అప్పుడు కనిపించేది దేవుడు ఒక్కడే. ఆయన్ని ప్రార్థిస్తాం, పూజిస్తాం, మొక్కుతాం, ముడుపులు కడతాం, కోరికల చిట్టా విప్పుతాం, కొబ్బరికాయలు కొడతాం, నీ కొండకు వస్తామని అంటాం, ఉపవాసాలు చేస్తాం. కనిపించిన ప్రతి దేవుడికి అర్జీలు పెడతాం. మన బాధలు తీరకపోతుంటే సులభంగా దేవులను మార్చడం, ఇది ఇప్పుడు సమాజంలో అతి సహజంగా జరుగుతున్న పరిణామ క్రమం. మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను, అందులో నీతిని గ్రహించండి. పూర్వం ఒక ఆయనకి చాలా చిక్కులొచ్చి ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైన దైవ కృప అవసరమని ఎవరో చెప్పారు. ఏ దేవుణ్ణి పూజించాలనే మీమాంస అతనిలో వచ్చింది. శివుడు బోలాశంకరుడు కదా, భక్తులు పిలవగానే పలుకుతాడని వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేశాడు. ఇంతలో ఎవరో చెప్పారు, కృష్ణుడు అద్భుత లీలలు మహిమలు చేసేవాడని, ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడుతారని చెప్పారు. అంతే, ఆయన శివలింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుడి పూజ మొదలుపెట్టాడు. కష్టాలు తీరలేదు. ఇంతలో వినాయక చవితి వచ్చింది. కోరికలు తీరాలంటే వినాయకుణ్ణి పూజించాలని ఆయన ఆరాధన మొదలుపెట్టాడు. ధూపదీప నైవేద్యాలతో వినాయకుణ్ణి పూజించాడు. కొన్నలలా సాగింది. ఈయన కోరికలు తీరలేదు, ఇతి బాధలు తగ్గలేదు. ఎవరో చెప్పారు, ఆంజనేయుడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని, ఆయనను పూజించమని. ఈయనకి నిజమేననిపించింది. వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి పూజించడం మొదలుపెట్టాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి నియమాలు అవసరమని ఎవరో చెప్పడంతో ఆ విధంగానే పూజించాడు. ఫలితం కనపడలేదు. ఈ దేవుళ్ళందరూ ఇంతే. మగదేవులు సులభంగా కరగరు. అమ్మవారి లాంటి వారైతే కరుణ, ప్రేమ ఎక్కువ. తల్లిలా ఆదుకుంటుందని అమ్మను కొలవాలని నిర్ణయానికి వచ్చాడు. అయితే ఆయన సుకృతమో, కాలం కలిసొచ్చిందో, కష్టాలు తీరాయో, కోరికలు నెరవేరాయి, సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలిగాయి. అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది. ఒక్కరోజు అమ్మ ముందు పెట్టిన సాంబ్రాణి, కడ్డీ, ధూపం తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్లడం చూశాడు. వారికి ఈ ధూపం అశ్రునించే అర్హత లేదని ఆ విగ్రహాల ముఖాలను కప్పేలా గుడ్డలు కట్టాడు. అప్పుడు మళ్ళీ అమ్మని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపైన తర్వాత కళ్ళు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. అయితే తేరుకుని, నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా, భక్తితో ఆరాధించాను. మీరిప్పుడు వచ్చారా? నేనిప్పుడు మిమ్మల్ని పిలవలేదు, రమ్మనలేదు. పైగా మీ మీద కోపంతో మీ ముక్కు నోలను మూసే ఉద్దేశంలో మీ ముఖాలకు గుడ్డలు కట్టాను అన్నాడు. అప్పుడు శివుడు, నాయనా, అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు. ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. కనుకనే అశ్రురించకూడదని ముక్కు నోలకు గుడ్డలు కట్టావు. మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసంతో నీలో చూసి దర్శనమిచ్చాం అని చెప్పారు. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్నట్టుగా చిరునవ్వు చిందించారు. అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భగవంతుని విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో పూజించాలి, ఆరాధించాలి. అప్పుడే వారు కనిపిస్తారు.